హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుకి సంబంధించిన వీడియో అండి. నిన్నటి వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా టైం స్పెండ్ చేశాను, నా డే ఎలా గడిచిందన్నది వీడియో తీశాననమాట. యాక్చువల్‌గా ఈ శారీ ప్రీవియస్ వీడియోలో చూయించాను కదా! నేను షాపింగ్ చేశాను. బ్లౌజ్ రెడీ అయితే కార్తీక పౌర్ణమి రోజు కట్టుకుంటానని చెప్పేసి ముందు రోజు ఇలాగ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. హై నెక్ పెట్టేశాను. హై నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ కొంచెం హోల్ పెట్టేసుకున్నాననమాట. కొంచెం డిజైనర్ టైప్‌లో ఉంటది బ్లౌజ్ అన్నట్టుగా స్టిచ్ చేశాను. ఈ విధంగా అయితే ఉంది. ఫినిషింగ్ అయితే బాగా వచ్చిందనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ శారీ కట్టుకొని రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను. ఒకదాని తర్వాత ఒకటన్నీ. ఇంక మా పాప కూడా కనిపిస్తుంది. దీపారాధన చేశాను. దండం పెట్టుకుంది. ఇంట్లో ఈ విధంగా అయితే సింపుల్‌గా పూజ చేసుకున్నానండి. దీపారాధన చేసుకొని ఇంట్లో పండ్లు ఉంటే పండ్లు నైవేద్యంగా సమర్పించాను. కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో పూజ తులసమ్మ దగ్గర నార్మల్‌గా పూజ చేసుకున్నాను. నాకు యాక్చువల్‌గా పూజ చేసేసుకొని ఇంక నేను టెంపుల్‌కి వెళ్ళిపోయాననమాట. యాక్చువల్‌గా నాకు ఇంట్లో ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టడానికి, ఎర్లీ మార్నింగ్ ఈ పనులన్నీ చేయడానికి కొంచెం టైం అనేది సెట్ కాలేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్‌గానే అన్నీ స్టార్ట్ చేశాననమాట. ఇంకా దీపారాధన ఇంట్లో అన్నీ అయిపోయిన తర్వాత శివాలయంకి దగ్గరలో మా ఇల్లు ఉంటుందండి. ఇంక శివాలయానికి వెళ్దామని చెప్పేసి ఏమేం కావాలి, శివాలయంలోనే ఫస్ట్ దీపం వెలిగిద్దామని చెప్పేసి అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఈ విధంగా శివాలయంకి అయితే వచ్చేసాను. శివాలయం అయితే ఈ విధంగా ఉంటుందండి. మా ఏరియాకి చాలా దగ్గరగానే ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటామన్నమాట. ఇంకా బయట కాళ్ళు కడుక్కోవడానికి ఈ విధంగా నల్లలు ఇవన్నీ ఉంటాయి. ఇలా కాళ్ళు కడిగేసుకొని లోపలికి వెళ్ళి ఫస్ట్ శివుడిని చూసుకొని దర్శనం చేసుకున్నాము. వర్షం పడింది కదండి నిన్న మొన్న, బాగా ఇట్లా బురదలాగా అయిపోయింది రోడ్ అంతా. చాలా పబ్లిక్ అయితే వచ్చారంట అండి. నేను వెళ్ళిన టైంకే మార్నింగే చాలామంది వచ్చి వెళ్ళారమ్మా అన్నారు ఆంటీ. మొన్న నేను వీడియోలో చూపించాను కదా, మా శివాలయం పంతులు గారి వైఫ్ ఉంటారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్తానన్నాను కదా ఆంటీ అనమాట. మళ్ళీ ఈ వీడియోలో కూడా చూపిస్తాను. శివుడిని అయితే ఈ విధంగా చక్కగా పూలదండలతో అలంకరించి పూజ అయితే చేశారండి. శివ దర్శనం చేసుకున్న తర్వాత ఇంక అక్కడ లోపల ఉన్న దేవుళ్ళను కూడా దర్శనం చేసుకున్నాను. ఇక్కడ మనకి గర్భాలయంలో ఒక శివలింగం కాకుండా బయట సపరేట్గా శివలింగం కూడా పంతులు గారు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి అభిషేకాలు చేసుకోవాలన్నా శివుడికి పర్సనల్గా నవగ్రహాలు ఒక సైడ్ ఉంటాయి, చూపిస్తాను. శివలింగం అనేది ఒక సైడ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా పూజ మన సొంతంగా మనం పూజ చేసుకోవడానికి శివలింగం అయితే ఇలా బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఇంకా నేను వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అందరు మార్నింగే చాలామంది వెలిగించేసి వెళ్ళిపోయారు. చూస్తూ ఉన్నారు కదా, ఎన్ని ఫ్లవర్స్, అరటి పండ్లు, దీపాలు ఇవన్నీ కనిపిస్తూ, కొబ్బరికాయలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నేను కొంచెం, నాకు చెప్పాను కదండి ఎర్లీ మార్నింగ్ వీలు అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం లేట్గా వెళ్ళాను. మరీ లేట్గా ఏం వెళ్ళలేదులేండి. 10:30 అలా అయింది అనుకుంటా. వెళ్ళేసి ఇంకా నేను కూడా ఆ శివుడి ముందు 365 ఒత్తులని వెలిగించాను. మా పాప వాళ్ళ ఫ్రెండ్ బాంధవ్య వాళ్ళ బ్రదరు, ఈ పిల్లలు నేను వెళ్ళామన్నమాట. ఇంకా పంతులు గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా సరే చాలా మంచిగా మాట్లాడతారు. పంతులు గారు కానివ్వండి, ఆంటీ గారు కానివ్వండి, చాలా బాగా మాట్లాడతారు. పిల్లలకి అరటి పండ్లు ఇచ్చారు, తినమని తింటూ ఉన్నారు. నాకు కూడా ఇచ్చారు, నేను కూడా తిన్నాను. చాలా ప్రేమగా మాట్లాడతారండి. ఆంటీ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఇంకా లోపల విధంగా శివుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత మంగళహారతి అయితే ఇచ్చానండి. జన్మజ దుఃఖ వినాశితలింగం ప్రణమామి సదా శివలింగం. మంజేనా ఇలా చక్కని మంచి టైంని గుళ్ళో ఆధ్యాత్మికమైనటువంటి మంచి సమయాన్ని గడిపి
ఇంటికైతే రిటర్న్ అయ్యానండి. రిటర్న్ వచ్చేసాను ఈ విధంగా. ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి మీకు శారీ ఫుల్ లుక్ చూపిస్తున్నాను. శారీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. బావుందా అండి శారీ? మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా! ఒకవేళ నచ్చిందంటే డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. తన కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. ఈ విధంగా అయితే శారీ ఉందనమాట. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మధ్యాహ్నం మాకు కొంచెం వేరే పనుండే. సీసీ కెమెరా పెట్టించుండే ఇంటి ముందల. ఇంకా మధ్యాహ్నం అంతా ఆ పనే సరిపోయింది. వాళ్ళొచ్చి ఫిట్ చేసి వెళ్లారనమాట. ఇవాళ రేపు సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సేఫ్టీ అనేది తక్కువైపోయింది ఈ మధ్యన. అందుకని చెప్పేసి పెట్టించాల్సొచ్చింది. ఇంక పెట్టిచ్చేసాము. సీసీ కెమెరా పెట్టిచ్చేసాము. మధ్యాహ్నం అంతా ఇంకా ఆ పనయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చే వరకల్లా ఇంకా మళ్ళీ దీపాలు వెలిగిస్తాం కదా మనం. ఇంకా దీపాలైతే ఈ విధంగా మొత్తం పెట్టేస్తూ ఉన్నాననమాట గుమ్మాల దగ్గర. మీరందరూ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది. ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత యాజ్ యూజువల్‌గా నాకు మార్నింగ్ తులసమ్మ వారి దగ్గర నేను దీపం పెట్టలేదని చెప్పాను కదా! ఎర్లీ మార్నింగ్ పెడతారు యాక్చువల్‌గా. నేను పెట్టలేదండి. నాకు కొంచెం టైం సెట్ కాలేదు. పెట్టలేదని చెప్పాను. ఈవినింగ్ చేసుకుందామని నేను ముందే ఫిక్స్ అయ్యాను. ముందు రోజే ఫిక్స్ అయ్యాను. మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళేసొచ్చేసి ఈవినింగ్ అమ్మవారి దగ్గర చక్కగా పౌర్ణమిని చూసుకుంటూ దీపారాధన చేసుకుందామని నేను ముందే అనుకున్నాను. అనుకున్న విధంగానే నా దగ్గర జాజు ఉంటుంది కదా! ఇంక జాజు తీసుకొని చక్కగా అమ్మవారి ముంగట తులసి కోట ముంగట మంచిగా అలికాననమాట. అలికి ముగ్గు వేసి, ముగ్గులో పసుపు, కుంకుమ వేసి, ఇంకా కొత్త దీపాలలో మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నాను. 365 ఒత్తులైతే మళ్ళీ వెలిగించాననమాట. యాక్చువల్‌గా గుళ్ళో వెలిగించాను. మళ్ళీ ఇంట్లో తులసమ్మ వారి దగ్గర కూడా వెలిగించాను. ఈ మధ్యన ప్రచారం జరుగుతుంది గదండీ! రోజు 2 ఒత్తులు పెడతాం గాబట్టి 730 ఒత్తులు వెలిగించాలి. అలా గూడా కొన్ని వస్తున్నాయి సోషల్ మీడియాలో. అవి గూడా నేను చూశాను. కాకపోతే ఎలా పెట్టుకున్నా ఏముందండి. కొంతమంది 1,00,000 ఒత్తులని పెడుతుంటారు. కొంతమంది కోటి దీపాలను పెడుతూ ఉంటారు. రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఈ మాసం మొత్తము ఇంగ దీపారాధనకి విశేషమైన మాసం అనే చెప్పొచ్చు కదా! ఈ మాసంలో ఎప్పుడు పూజ చేసుకున్నా, ఎలా ఒత్తులు పెట్టినా సరే, ఎన్ని ఒత్తులు పెట్టినా సరే అది చాలా గొప్ప కార్యం కిందకే వస్తుంది గదా! మంచి పనే గదా! గుళ్ళల్లో గూడా విశేషంగా చేస్తూ ఉంటారండి. నాకైతే అనిపించింది అలాగా 730 పెట్టాలని కొంతమందన్నారు. ఎన్నైనా పెట్టుకోవచ్చు మన పరిస్థితిని బట్టి. ముఖ్యంగా అయితే 365 అయితే పెట్టాలి. కాకపోతే నేనేమనుకున్నానంటే, సరే అలా గూడా అంటున్నారు కదా! మనం తులసమ్మ వారి దగ్గర 365 పెడదాము. శివాలయంలో 365 పెడదాం. ఆ లెక్కన 730 అయితాయి గదా! ఎలా అయితే ఏముందని జెప్పేసి ఫస్ట్ శివాలయంలో 365 వెలిగించిన తర్వాత ఈవినింగ్ టైము ఇంట్లో ఇలా వెలిగించుకున్నాననమాట. యాక్చువల్‌గా ఈ దీపారాధన అనేది మన ఇంటి యజమాని జేస్తే చాలా మంచిదంటండి. కాకపోతే మా వారు చాలా బిజీగా ఉన్నారనమాట. చాలా ఆయనకు కుదరదు. చాలా పని స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దీపావళి రోజులు గదా! మంచి రోజులుంటాయి. ఆయనకు పనులెక్కువుంటాయనమాట ఇలాంటి టైంలో. సో, ఆయనకు కుదరలేదనమాట. ఇంకా ఆయన తరపున ఇంక నేనే గుళ్ళో వెలిగించాను. ఇక్కడ ఇంటి ముందు గూడా వెలిగించాననమాట. ఈవినింగ్ టైం అయినా కుదురుతుందేమో అని చూశాను. కానీ ఆయన నాకు వీలు కాదు. నాకు వర్క్ ఉందని జెప్పారనమాట. సరే ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆయన గూడా మన కోసమే మన కుటుంబం కోసమే గదా కష్టపడేది. ఇద్దరిలో ఎవరు ముట్టిచ్చినా ఒకటే. ఫలితం సమానంగానే వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు సమానమే గదా! అన్నట్లుగా ఆలోచించుకొని ఇంక నేనే దీపారాధన కార్యక్రమం ఇదంతా చేస్తూ ఉన్నాననమాట. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈవినింగ్ టైము ఇలా ముగ్గు వేసుకొని అమ్మవారి ముంగట, తులసి కోట ముంగట దీపారాధన చేసుకుంటే. వెనకాల పౌర్ణమి ఈరోజు పౌర్ణమి గదండీ! నిన్న అంటే యాక్చువల్ కార్తీక పౌర్ణమి రోజు వీడియో గదా ఇది. నిన్న పౌర్ణమి రోజున చంద్రుడు ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాడంటే, తులసి కోట వెనకాలే చంద్రుడు ఉన్నాడనమాట. ఒక పక్క ఆయన్ని చూసుకుంటూ, ఒక పక్క తులసి అమ్మవారిని చూసుకుంటూ చక్కగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు ఇలా అన్నీ గూడా సమర్పించాను. ప్రసాదం రవ్వ కేసరి చేశాను. అరటిపండ్లు తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్‌కి. కొంచెం అవి మిస్ అయినాయనమాట. ఇంగ సరే అరటి పండ్ల ప్లేస్‌లో రవ్వ కేసరి పెట్టేశాననమాట. ఏదో ఒక నైవేద్యం ధూపం నైవేద్యం అంటారు కదండీ! ఆ విధంగా చేశాననమాట. చేసి ఈ విధంగా దీపారాధన చేసుకొని మంచిగా దీపాల కాంతుల్లో ఆ తులసమ్మని చూస్తూ ఉండిపోయాను. ఆ చంద్రుడిని చూస్తూ ఉండిపోయాను. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. యాక్చువల్‌గా మేము ఈ ఇంట్లోకొచ్చి 3 ఇయర్స్ అవుతుందండి. అంటే ఇంతకుముందు కింద ఉన్నాం. పైన కట్టుకొనొచ్చి 3 ఇయర్స్ అవుతుంది. వచ్చిన సంవత్సరమే దురదృష్టవశాత్తు నాకు డెంగ్యూ జ్వరం వచ్చిందనమాట. డెంగ్యూ జ్వరం రావడం వల్ల ఏమైందంటే నాకు ఆ సంవత్సరం మొత్తము పండగల మీద గానీ, పబ్బాల మీద గానీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. చాలా డల్ అయిపోయాను. వీక్ అయిపోయాను.
చాలా ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఒక 1 ½ ఇయర్ దాకా. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నానండి. ఇంకా తులసి కోటనైతే తెచ్చుకోలేదు. ఇంట్లోకి రాంగానే తులసి కోటను తెచ్చుకుందాం అనుకున్నాను. తెచ్చుకోవడానికి కాలేదు. నాకు అవ్వలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ గుళ్ళోనే పెట్టుకున్నాను. అంతకుముందు ఇయర్ గుళ్ళోనే పెట్టుకున్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం నాకు ఇంకా తులసి కోటను తెచ్చుకున్నాను. తులసి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి ఇంకా నాకు ఈ సంవత్సరం మంచిగా వీలైంది. అందుకే ఇంట్లోనే ఈవినింగ్ టైంలో ఈ విధంగా ప్రశాంతంగా చేసుకున్నాను. మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ టైం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రశాంతంగా ఉంటుందండి. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. హడావిడి అయిపోయి పనులు ఎక్కువ పెట్టేసుకొని మైండ్‌కి స్ట్రెస్ ఎక్కువ అస్సలు తీసుకోవద్దండి. మనకి చాలా మార్గాలున్నాయి. ఆలోచించాలే గానీ ప్రతి పనికి చాలా మార్గాలుంటాయి. మార్గాన్ని సులభంగా ఎంచుకొని పనిని గూడా సులభంగా చేసుకుంటేనే మన ఆరోగ్యం బావుంటుంది. ఈ విధంగా ప్రశాంతంగా పూజ చేసుకొని అమ్మవారికి హారతి సమర్పించేసి అందరూ బావుండాలి. మన ఈ వీడియో చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరూ గూడా బావుండాలి. నేను బావుండాలి. నాతో పాటు నా ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులు, నా బంధుమిత్రులు అందరికీ గూడా చక్కటి ఆయురారోగ్యాలని, ఆర్థిక పరిస్థితులని, అనుకూల వాతావరణాన్ని అందరికీ ఏర్పరచమని చెప్పేసి, అందరికీ కల్పించమని చెప్పేసి ఆ తల్లిని నమస్కారం చేసుకొని ఈ విధంగా ఆ పౌర్ణమిని, ఆ తులసమ్మని చూసుకుంటూ మురిసిపోయాననమాట. చాలా చక్కటి రోజైతే నాకు కార్తీక పౌర్ణమి రోజున గడిచిందండి. ఇలా ఉంది దీపారాధన. చంద్రుడిని చూపిస్తున్నాను చూడండి. తులసి కోట వెనక సైడే చంద్రుడు ఉన్నాడనమాట. కరెక్ట్‌గా తులసమ్మవారి వెనకనే చంద్రుడున్నాడు. ఇది కూడా చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా అనిపించి ఇంకా వీడియో తీసుకున్నాను. ఆనందంగా అనిపించింది. ఇలా షార్ట్స్‌లో కూడా పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. చాలా బావుందండి ఇలా నాకు కనిపియడం అనేది. ఇంతవరకు ఇలా అయితే నా కార్తీక పౌర్ణమి డే అయితే గడిచిందండి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక పక్కన క్రాకర్స్ కాలుస్తారు కదండీ! ఎవరో క్రాకర్స్ కాల్చారనమాట. మా ఇంట్లోకి ఆకాశంలో నుంచి కనిపిస్తూ ఉంటే ఇంకా సరదాగా వీడియో ఎలా ఎండ్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఆ క్రాకర్స్ సౌండ్ అనేది వినిపించింది. ఇంకా వీడియో ఫుటేజ్ అనేది కవర్ చేశాను. చూపిస్తాను చూడండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.